కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి పుష్కర కాలం పూర్తయింది. 12 ఏళ్లుగా విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకితమై తన ప్రభుత్వం పనిచేసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది తోటి పౌరుల ఆశీస్సులు దేశమే అన్నిటికన్నా ముందు అనే స్ఫూర్తితో ఈ 12 ఏళ్లు ముందుకు సాగినట్లు ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో యువత, మహిళలు, రైతులను సాధికారులుగా తీర్చిదిద్దడంలో ఎలాంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదన్నారు. ఈ అవిశ్రాంత కృషి ఫలితంగానే మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లో ప్రపంచ వేదికపై దేశం ఒక కొత్త గుర్తింపును పొందిందని ప్రధాని వివరించారు. దేశ నిర్మాణంలో అంకితభావం, సేవాభావన తమకు అమూల్యమైన సంపదగా నిలిచాయని తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో చేసిన నిరంతర కృషి ద్వారా బలమైన స్వయం సమృద్ధ దేశం దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. కాగా ఎన్నికైన ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా మోదీ రేపటితో జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు.